అసలు రాష్ట్ర రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఒక పొలిటికల్ డిగ్రీ ఏ పాలిటిక్స్ మీద అయినా డిగ్రీ చేస్తున్నప్పుడు టెస్టిమోనియల్గా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రజెంట్ చేస్తే చాలు. అసలు ఇంత దారుణంగా మాట్లాడతారంటే ఒక పక్కన వరదలు వచ్చి ఒక ఊరు ఏదైతే క్యాపిటల్ సిటీ అని చెప్పబడుతుందో దాని చుట్టూ ఉన్న సిటీస్ కానీ అవన్నీ మునిగిపోయి జనాలు ఫస్ట్ టైం అసలు ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత ఒక న్యాచురల్ డిజాస్టర్ వస్తే వరదలు అనే డిజాస్టర్ అదేం అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్ ఏం కాదు. ఎందుకంటే వరదలు వస్తున్నాయని ఒక కనీసం గంట 2 గంటల ముందరైనా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేం భూకంపం కాదు, అదేం ల్యాండ్ స్లైడ్ కాదు. ఒక్కసారిగా కొన్ని లక్షల మందో, వేల మందో, వందల మందో అఫెక్ట్ అయిపోయి లేదా కొన్ని పదుల సంఖ్యలోనో వందల సంఖ్యలోనో మనుషులు చనిపోవడానికి ఇట్స్ వరద ఎట్లా అంటే ఇప్పుడు అదేమి ఒక సముద్రం నుంచి సునామీలాగా ఏం రాలేదు. ఒక బుడమేరు కృష్ణానది నుంచి వరద వచ్చింది. ఎవాక్యుయేషన్లో గవర్నమెంట్ ఫెయిల్ అయిందనే విషయం క్లియర్గా రెవెన్యూ సెక్రటరీ గారు ఒప్పుకున్నారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆయన ఐ వాంట్ టు ప్లే దట్ వీడియో యాజ్ వెల్. ఆయనే ఒప్పుకున్నారు, మనం ఎవాక్యుయేషన్లో జనాలు మొండిగా ఉంటారు, వాళ్ళని నేను తీసుకెళ్ళలేను, వాళ్ళని మేము ఎవాక్యుయేట్ చేయలేకపోయాం, కాబట్టి దే హ్యాడ్ టు సఫర్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఒక జ్ఞానగుళిక, మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఆయన చెప్పిన క్లిప్పింగ్ ఒకసారి చూడండి. డైవర్షన్ ఛానల్ ఉన్న నీళ్లు మళ్ళీ అది కలిసిపోయి అంతా ఇనండేట్ చేస్తుందని ఊహించలేకపోయాం. మోర్ దెన్ 24 hours బిఫోర్ మనం చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా లెవెల్ పెరుగుతుంది. దయచేసి వెళ్ళండి అంటే ఇక్కడ అయినా లంకా గ్రామాల్లో అయినా గోదావరిలో ఉన్న గ్రామాల్లో వీళ్ళు లేదు మేము చాలా వరదలు చూసాం, అది తగ్గిపోతుంది దీంట్లో. సో సార్ చెప్పిన ఈ జ్ఞానగుళికను మనం అందరం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. వీ హ్యావ్ టు ఫాలో ఇన్ దట్. అండ్ ఈ జ్ఞానగుళికను మనం అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసే లోపలే నాకు ఇంకో ఇన్ఫర్మేషన్, ఈ వరదల్లో దాదాపు ఒక 40 నుంచి 60 మంది దాకా చనిపోవడం జరిగిందని విన్నాను. అసలు ఇది విన్నాక నాకే అసహ్యం వేసింది. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత 21st సెంచరీలో ఇంత టెక్నాలజీ, ఇంత డ్రోన్ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు తన సొంతంగా ఒక డ్రోన్ వ్యవస్థలో ఒక మహిళ ఇలా తీసుకుంటున్నట్టు ఒక ఏఐ ఇమేజ్ని పబ్లిక్లో ప్రొజెక్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న టైమ్స్లో ఒక సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తున్న సినిమా, తెలుగు సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో వరదలతో, అది కూడా సెంటర్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ విజయవాడలో 60 మంది చనిపోవటం, దాని గురించి పొలిటీషియన్స్ స్పందన చూడండి ఒకసారి. కానీ రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి వీలైనంత వరకు ప్రికాషనరీగా ముందే ప్రభుత్వాలు, అధికారులు ఇట్లాంటి జ్ఞానగుళికలన్నీ చూసి తట్టుకోలేక నాకు డిప్రెషన్ వచ్చేసింది. సో ఈ స్ట్రెస్లో పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు? ఆ ప్రత్యేకమైన పరిస్థితుల నేపథ్యంలో నేను రాలేదు, నేను ఒక స్పెషల్ పర్సన్ని, నేను రాలేను, నేను వస్తే జనాలు అన్ని చూడడానికి ఎగబడతారు, అధికారులు తమ విధులకు ఆటంకాలు జరుగుతున్నాయని అన్నారు. ఇది డైజెస్ట్ చేసుకునే లోపల మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నిన్న జనసేన అఫీషియల్ ట్విట్టర్ అండ్ అఫీషియల్ యూట్యూబ్ పేజ్లో ఒక దారుణమైన పోస్ట్ చూశాను. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి. ఇక్కడ ఈ దారుణమైన పోస్ట్ అంటే ఒక నాయకుడి కాళ్ళను జనాలకు చూపించి, ఈ నాయకుడి కాళ్ళకు బురదంటింది, ఈ బురదలో కూడా ఆయన రావడం జరిగింది అంటే నాకు అర్థం కావట్లేదు. ఏం పవన్ కళ్యాణ్ ఏమన్నా సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడా లేకపోతే వెంకటేశ్వర స్వామి? హీఈస్ అన్ యాక్టర్. చిరంజీవి తమ్ముడిగా ఎంటర్ అయ్యి ఒక యాక్టర్గా ఎదిగి ఒక ఫేమస్ యాక్టర్, దట్స్ ఇట్. ఏమో అతని కాళ్ళకు బురదంటితే నష్టం ఏంటి దేశానికి, రాష్ట్రానికి వచ్చిన కష్టం ఏంటి? అక్కడ విజయవాడలో కొన్ని వేల మంది ఇళ్లల్లోకి బురద పోయి వాళ్ళ జీవితాలు దెబ్బపడి వాళ్ళు నష్టపోయి వాళ్ళ కష్టాలు పడుతున్నారు. వాళ్ళకు తిండి దొరక్క వాళ్ళు కష్టం పడుతుంటే పవన్ కళ్యాణ్ బురదలో వచ్చారని ప్రొజెక్ట్ చేసుకుంటారా? ఇంతకైనా హేయమైన నీచమైన రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఎక్కడుంటుంది? కూటమి ప్రభుత్వం ఇట్లాంటి విషయాలకు బాధ్యత వహించాలి. ఇలాంటి ఎలివేషన్ల టైంలో ఇటువంటి ఎలివేషన్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దెబ్బతీసిందని నేను భావిస్తుంటే, అంతకన్నా నీచానికి దిగజారి ఏకంగా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు చూపిస్తారేంటి మాకు? పవన్ కళ్యాణ్ కాళ్ళు అయితే గొప్ప, ఆయన బురదలో కాళ్ళు పెడితే గొప్ప? జనం ఎంచుకున్న ఒక పొలిటీషియన్ అతను.
హీజ్ అ పిఠాపురం ఎమ్మెల్యే. ఆయన కూటమి ప్రభుత్వంలో అతను ఒక డిప్యూటీ సీఎం జరిగిన సమస్యను పోయి గమనించి పర్యవేక్షించి అధికారులను డైరెక్ట్ చేసి అధికారులతో ప్రజలకు ఏం చేయాలో అది చేపించటానికి అతను ఎన్నుకున్నాం. అతను ఏదో కృషి చేశాడనో, అతను ఏదో పంజా చేశాడనో, ఈ సినిమాలు చూసి అతన్ని చప్పట్లు కొట్టి మేము ఎన్నుకోలేదు. అతన్ని పాత గవర్నమెంట్ మీద అనేక అభియోగాలు చేశాడు. ఆడపిల్లల మీద కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇర్రెస్పాన్సిబిలిటీస్ అని కానీ ఇట్లాంటి అభియోగాలు చేస్తే జనాలు నమ్మి అతనికి ఒక 21 సీట్లు ఇచ్చారు. ఇటువంటి పవన్ కళ్యాణ్ ఏంటి బురదలో రావటం ఏంటి, ఆ బురదలో వచ్చిన దాన్ని మాకు చూపించడం ఏంటి? ఇది నేను ప్రజాస్వామ్యానికి అవమానం. ఇటువంటి పోస్టులు అది అఫీషియల్ పోస్టులలో పెట్టడం అనేది అత్యంత హేయమైన విషయం. దయచేసి పొలిటికల్ పార్టీస్ మీ స్వామి భక్తిని, మీ వ్యక్తి పూజను మీ దగ్గర పెట్టుకోండి, మా నెత్తిన రుద్దగండి. ఆల్రెడీ నిరాశ్రయులైపోయి విజయవాడ వాసులు అన్నాలు నీళ్లు లేక పసిపిల్లల్ని సంకలో పెట్టుకొని రోడ్లో పెట్టుకొని తిరిగి ఇప్పుడిప్పుడే ఇళ్ళకెళ్ళి తమ బురద క్లీన్ చేసుకుంటున్నారు తమ జీవితాలు. నేను ఒక వీడియో చూశాను, సింగ్ నగర్లో వరద ఎలా వచ్చింది అని ఒక సీసీటీవీ కెమెరా. అసలు వాళ్ళకు తెలియకుండానే వరద నీళ్ళు ఇళ్లలోకి వస్తున్నప్పుడు దాదాపు 10-12 అడుగుల ఎత్తు నీళ్ళు ఇంట్లో వచ్చినప్పుడు ఆ డ్రమాటిక్ సిచ్యువేషన్ని వాళ్ళు అనుభవించారు. వాళ్ళ కష్టం వాళ్ళకి తెలుసు. మేబీ పేదవాడంటే పేదవాడు వస్తాయి, వరదలన్నాక వస్తాయి, బురదన్నాక కడుక్కోవాలి అని మీరంటే నేనేం చెప్పలేను. కానీ పవన్ కళ్యాణ్ కాళ్ళ కన్నా ఒక కామన్ మ్యాన్ ఇంట్లో వచ్చిన వరదనే చాలా విలువైనది, చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ ఈ రాష్ట్రానికి. ఈవేళ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్స్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో 45 నుంచి 60 మంది అఫీషియల్గా చనిపోతున్నారు అంటే ప్రభుత్వాలు ఎంత విఫలం చెందుతున్నాయి, ఎంత నీచంగా ఈ దేశ రాష్ట్ర పరిస్థితులు ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దయచేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇంకా మా కర్మ, మా తలరాత ఇటువంటి రాజకీయాలను భరిస్తున్నందుకు. కానీ ప్రాణ నష్టం అనేది జరగకూడదు అనేది నా అభిమతం, నా అభిప్రాయం. సో ఈ విషయం పట్లనే మీరు ఎవరైనా స్పందించాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అభిప్రాయాలు మీరు తెలియజేయండి. మీ వాయిస్, జస్ట్ బ్రింగ్ యువర్ వాయిస్ అవుట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీరు చెప్పండి, ప్రభుత్వానికి వినపడేలా చెప్పండి ప్రాణ నష్టం జరగకూడదు అని. పవన్ కళ్యాణ్ కాళ్ళ ఫోటోలు కానీ, చంద్రబాబు నాయుడు బురదలో నడిచిన ఫోటోలు కానీ మాకు అవసరం లేదు ఇటువంటివన్నీ. సో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి ఉండి ఆయన బురదలో నడిచారు, ఓకే, బురదలో నడిచిన ఫోటోల వరకు భరించగలిగాం, ఓకే. ఆయన ఎందుకంటే పెద్ద ఆయన ఏదో ఫోటోలు పెడతారు, ఎందుకంటే బేసికలీ గవర్నమెంట్ చేస్తుందని చెప్పడానికి. బట్ వాట్ ఈస్ దిస్? పవన్ కళ్యాణ్ కాళ్ళు చూపించడం ఏంటి? మీరు మీ స్క్రీన్ మీద చూడండి మళ్ళీ ఒకసారి. ఇటువంటి అట్రాషియస్ థింగ్స్ ఇంకొకసారి అవమానించే విధంగా జనసేన కానీ కూటమి ప్రభుత్వాలు కానీ ప్రవర్తించకూడదని నా మనవి. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.